నమస్తే రామ్‌నాథ్ గారు. నమస్తే స్వామి. జగన్‌కి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ నిన్నొచ్చి కేసీఆర్‌ని కలిసెళ్లారు. అది జస్ట్ పరామర్శ వరకే అనుకోవచ్చా? లేదా మళ్ళీ కేసీఆర్ నుంచి ఏదైనా రాజకీయ కోణంలో ఏదైనా సలహాల కోసం వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే సహజంగా చాలా మంది ఏమనుకున్నారంటే కేసీఆర్ ఆపరేషన్ అయిన మరుసటి రోజే వస్తారు జగన్ అని కూడా అనుకున్నారు. ఆ వార్తలు కూడా చూసినాం మనం. సరే ఎవరి బిజీ షెడ్యూల్స్ ముందు అనుకున్న ప్రోగ్రామ్స్ ప్రకారం మేబీ రాకపోయి ఉండొచ్చు, కానీ ఫైనల్గా అయితే ఏదో ఒక రోజు రావాల్సిందే కదా, పరామర్శకి ఏదో ఒక రోజు రావాల్సిందే. ఎందుకంటే ఈయన కౌంటర్ పార్ట్గా 2 రాష్ట్రాలకు సీఎంగా ఒక పీరియడ్లో పనిచేశారు కాబట్టి సో ఖచ్చితంగా కట్టసి కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కోణంలో అనుకుంటే ఓకే, కానీ ఎవరైనా ఆ కోణం కంటే బిహైండ్ కోణం కూడా ఆలోచిస్తారు కదా. అంటే ఇప్పుడే ఆయన అధికారానికి దూరం అయ్యారు, ఆసుపత్రికి నుంచి డిశ్చార్జ్ చాలా రోజులు అయిన తర్వాత ఇప్పుడు అక్కడ జరుగుతున్న రాజకీయ కారణాలు కావచ్చు, షర్మిల ఎంట్రీ కావచ్చు, ఈ టైంలో కరెక్ట్గా జగన్గా వచ్చి కేసీఆర్ని కలవటం అనేది కొంచెం రాజకీయంగా అవుతుంది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అదైతే నార్మల్, అందరూ వెళ్ళారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు, అందరూ చూశారు కాబట్టి పెద్ద ఇష్యూగా చంద్రబాబు కూడా వచ్చేసారు. ఈ టైంలో వచ్చి జగన్ కేసీఆర్ని కలవటం వెనకాల అది కూడా 45 నిమిషాలు ఎంతసేపు, ఖచ్చితంగా నేనేమంటా అంటే ఖచ్చితంగా ఒకవేళ సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఫస్ట్ కొంత కుశల ప్రశ్నలు ఇట్లా జరిగిన తర్వాత ఏదైనా అడిగిండొచ్చు. అంటే ఆయన కూడా కొంత ఇన్పుట్స్ ఇచ్చిండొచ్చు. అంటే ఇప్పుడే వాళ్ళు అధికారానికి దూరం అయ్యారు అంటే నేనేమంటానంటే తెలంగాణ ఎన్నికలకు మన ఏపీ ఎన్నికలకు ఖచ్చితంగా కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే 10 years అవుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 years అవుతుంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ వచ్చి కేవలం 5 years అవుతుంది. సో ఆ 5 yearsలో కూడా కొంత 2 years మనం ఈ కరోనా ఇదంతా చూడడం జరిగింది కాబట్టి ఆ కంపారిజన్ చేయలేము ఇద్దరి ప్రభుత్వాల మధ్యన. కాకపోతే ఇన్పుట్స్ పరంగా చూసుకుంటే నేనేమంటానంటే ఆయన ఓడిపోవడం జరిగింది అంటే సహజంగా కొన్ని ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చిండొచ్చు. ఎందుకంటే నేనేమంటానంటే ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టీల్ ఇండస్ట్రీలో ఉన్నారు, నేను కొత్తగా స్టీల్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మీరు నాకు సలహాలు ఇవ్వడం చాలా సహజం, నేను కూడా అడగడంలో తప్పు లేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే పొలిటికల్గా కేసీఆర్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. సో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఆయనంత ఎక్స్పీరియన్స్ కాదు కనుక కొంత ఇన్పుట్స్ ఇచ్చిండొచ్చు. ఈయన కూడా అడిగిండొచ్చు, ఏంటి సార్ ఎక్కడ తప్పు జరిగింది అంటే మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే బీఆర్ఎస్కు బాగా హెడ్స్ వచ్చాయి, కానీ రూరల్లో బీఆర్ఎస్కు తక్కువ సీట్స్ రావడము. సో ఎక్కడ తప్పిదాలు జరిగినాయి అంటే సీట్ సెలెక్షన్లో తప్పిదాలు జరిగిందా, లేక ఎమ్మెల్యేల పైన వచ్చిన అసంతృప్తి. సో ఇలాంటివి ఎంతో కొంత ఇన్పుట్స్ ఇచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే అంటే తీసుకున్నారు అనుకుంటే అందులో తప్పేముంది అంటాను నేను. అంటే తప్పులేదు కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దరు ఒకే రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ను షేర్ చేసుకుంటే తప్పేంటి, అందులో నేనైతే ఏ విధంగా తప్పుగా భావించడం లేదు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసీఆర్ సలహాలు తీసుకొని ఉండడు అనేది నా భావన. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనం ఈ 2023 ఎన్నికల ముందు ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాటలు కానీ ఇంకా కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చిన కొందరి మాటలు చూస్తే ఆయన సీటు నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి రికమెండ్ చేసినా కూడా ఆయన చెవిన కూడా పెట్టలేదు అనేటువంటి మాటలు మనం విన్నాం. అంటే కేసీఆర్ ఎవరి ఇన్పుట్స్ తీసుకోవడానికి ఎవరి రికమెండేషన్స్ అలౌ చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదని ఇక్కడ తెలిసినప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు కూడా ఏమనుకుంటారు, మనం కూడా ఆయన ఇన్పుట్స్ను ఆయన రికమెండేషన్స్ను అడగాల్సిన అవసరం ఏముంది, తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ ఒక నైతికంగా సపోర్ట్ ఉంటే ఉండొచ్చు. అంటే ఇప్పుడు నైతికంగా మనం అందరం గత ఎన్నికల్లో చూసినాం. అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు నైతికంగా మద్దతు ఇచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ నైతికంగా మద్దతు ఇచ్చింది అనేది బహిరంగ రహస్యం. వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే చిన్నపిల్లడికి కూడా అర్థమైపోతుంది. అలాంటి ఒక నైతిక మద్దతు ఉంటే ఉండొచ్చు, అలాంటి బాండింగ్ ఉంటే ఉండొచ్చు తప్ప ఏ ఇన్పుట్స్ తీసుకోవడము, ఇంకొక విధమైన ఆర్థిక సహకారం, ఇంకో సహకారాలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ 2019లో ఈ వార్తలు వచ్చినాయి, ఆర్థిక సహకారము అన్ని సహకారాలు అందాయి అనేది వచ్చింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పవర్లో లేరు, వీళ్ళు ఇక్కడ పవర్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళు అక్కడ పవర్లో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఆర్థిక మూలాలు ఎంతో కొంత బలపడి ఉంటారు కాబట్టి అలాంటి సలహాలు సూచనలు అలాంటి మద్దతు ఏం కోరి ఉండరు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్స్లో ఏ విధమైనటువంటి పొలిటికల్ డిస్కషన్స్ ఒక సీరియస్ నోట్లో అయితే వచ్చిండవు అనేది నా భావన.